ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పీయూ కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, కావలి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, దగదర్తి మండలం ఉలవపాళ్ల చినసంగం, వడ్డిపాలెంలో మాలేపాటి సోదరుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అపూర్వ స్వాగతం పలికిన చినసంగం, వడ్డిపాలెం కాలనీ వాసులు కల్మషం లేని వ్యక్తులు, గిరిజనులు అని కొనియాడిన కావ్య కృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మాలేపాటి సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓయ్ అన్నా కొంచెం చూడండి. సార్ ఇటు చూడండి సార్. పేర్లు చదువుతా జనతా పార్టీ, జనసేన పార్టీ మద్దతుతో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి గారు, వేదికపై ఆసీనులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యక్రమానికి విచ్చేసిన నార్త్ మోపూర్ గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, మహిళలకి, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మేము యాక్చువల్గా ఈరోజు ఒంగోలు జిల్లాలో కార్యక్రమం నిరంజన్ అన్న ఖచ్చితంగా నార్త్ మోపూర్ మీరు రావాలా, ఖచ్చితంగా రావాలని చెప్పి దాని మీదట 4:30 కార్యక్రమం అన్నారు. సరే ఒక గంటలో 5:30కి అయిపోద్ది, నేను 6:30కో 7కో అక్కడ కార్యక్రమానికి పోవచ్చు అని అనుకున్నాం. సింగరాయకొండలో ఇక్కడే 6:30 అయింది. అందుకే ముందు మైక్ తీసుకొని 2 మాటలు చెప్పి పోదామని చెప్పి మీకు అందరూ కూడా దేశంలోకి వస్తున్నందువల్ల అడిగినవాడ అక్కడ ఒక 2 గంటల్లో వాళ్ళు టైం తీసుకున్నారు. అందువల్ల కొంచెం కాలాతీతమైన దయించి అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అందరికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకునేది, కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించారు. ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాడు, 2 పాలకపక్షంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఏ అభివృద్ధి చేయలేదనే విషయం మీ అందరూ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ గ్రామానికి వస్తే, ఈ గ్రామం మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయదారుల ప్రాంతం. అందరూ వ్యాపారస్తులందరూ కూడా పట్టణాల్లో నివసిస్తుంటూ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా గ్రామాల్లో నివసిస్తున్నారు.
వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతాన్ని అల్లూరుని నగర పంచాయతీగా చేసే క్రమంలో మోపూర్ను కావచ్చు, సింగపేటను కావచ్చు, ఈరోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల మనకి మున్సిపాలిటీ అయినందువల్ల మనకు వచ్చే లాభాలు ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో అల్లూరు మొట్టమొదట గిరిజనులు నివసించే ఎక్కువ ప్రాంతం, ఎక్కువ హ్యామ్లెట్ ఉండేటువంటి ప్రాంతం. నిరంతరం గిరిజనులు కూడా కూలి పనులకు పోయి బతుకు జీవితాన్ని బాగు చేసుకునేటువంటి గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు అందరూ కూడా ఉండే ప్రాంతం అల్లూరు. అల్లూరు మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు ఆధారపడేటువంటి ప్రాంతం. అదేవిధంగా మోపూర్లో కూడా పేరుకు పెద్ద పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది పేదవారు ఉన్నటువంటి ప్రాంతం సింగపేట కావచ్చు. కానీ ఈ రోజున దీన్ని నగర పంచాయతీగా మార్చినందువల్ల ఏ ఒక్క అభివృద్ధి పథకం జరగకపోగా అందరికీ ఉపాధి కల్పించేటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు ఈ 3 గ్రామాల్లో పేదవాళ్ళకి అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఒక పథకం పెడితే, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దాని యొక్క ఫలాలు పేదవాళ్ళకి అందాలి తప్ప పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే పథకాలు తేవడం మంచి పద్ధతి కాదు. అందుకని నేను మేనిఫెస్టోలో కూడా చెప్పాను, నన్ను ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించండి, ఈ నగర పంచాయతీని మార్చి 3 పంచాయతీలుగా తీర్చిదిద్ది మళ్ళా ఎన్ఆర్జీఎస్ పథకం కావచ్చు, మోపూరు పంచాయతీ ఎన్నికలు జరిపి, అదేవిధంగా అల్లూరు పంచాయతీ ఎన్నికలు జరిపి, సింగపేట కూడా పంచాయతీ ఎన్నికలు జరిగి ముందు పేదవాళ్ళు ఉపాధి హామీ పథకాన్ని పెంపొందించేందుకు, ఎప్పుడైతే పేదవాళ్ళు ఉపాధి పథకాన్ని అనుకూలంగా పనిచేసుకుంటున్నారో మన రైతులందరూ ఒక పంట కాలువలు కూడా పూడుకుంటున్నారు. పంట కాలువలు అన్నీ కూడా మనకు బాగుంటాయి. వర్షాకాలంలో పోయిన తర్వాత మనం ఉపాధి హామీ పనులు పూర్తి చేసుకుంటే పంటలు పండించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేటువంటి, ఒక పక్క రైతులు ఇబ్బంది పడ్డారు, రెండో పక్క పేదవారు నిరంతరం ఈరోజు 312 రూపాయలు ఎంత వస్తుంది వాళ్ళకి ఉపాధి లేకపోతే నిరంతరం ఈరోజు పనిచేసే అవకాశం కల్పించాల్సినటువంటి ఈ ప్రాంతంలో పేద పొడుగు బలహీన వర్గాలకి ఒక రకమైన ఇబ్బంది కలిగింది. దాన్ని తప్పకుండా మేము ఎమ్మెల్యే అయిన తర్వాత బేదా రవిచంద్ర గారు నేను తప్పకుండా దీని మీద ఆలోచించి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని కలిసి తప్పకుండా దీనికి జీవో తెచ్చి నగర పంచాయతీని మళ్ళా కూడా పునరుద్ధరిస్తామని కూడా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం ప్రజల కోసం తపన పడే వ్యక్తి, నిరంతరం కూడా ఇప్పుడు ప్రాంత అభివృద్ధి కోసం తపన పడే వ్యక్తి, నిరంతరం పేద పొదుగు బలహీన వర్గానికి ఎంతో మంది మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భూములు ఇంట్లో కూర్చొని నిరంతరం కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నాంది పడకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని ఒక అప్పుల ప్రాంతంగా, అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్ది రాజధాని లేని రాష్ట్రంగా, మీరు ఏ ఊరంటే మేము మోపూరు అని చెప్పుకుంటాం, మీ రాజధాని ఏదంటే ఎక్కడుందో కూడా తెలియనంతటి అవమాన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహానుభావులు ఇంకొకసారి అంటూ మనం గెలిపించుకుంటే ఈరోజు రాష్ట్రంలో మొత్తం రౌడీజం పెరిగిపోయింది. పోలీసులు అడ్డు పెట్టుకుని రౌడీజం చేయడం స్టార్ట్ చేశారు. మనకు ఆస్తులకు భద్రత లేదు, మనకు భద్రత లేదు, మనం ఆస్తులతో పాటు మన గవర్నమెంట్ ఆస్తులకు భద్రత లేదు. నిరంతరం గ్రావులు, మట్టి, ఇసుక, చెరువులు ఉండేటువంటి చేపలతోటి అమ్ముకుని జీవించే విధంగా తయారయ్యే తప్ప హక్కుదారులను కాలరాస్తూ అన్ని ఒకే వ్యక్తి దోచుకునే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇదే కానీ మనం మళ్ళా కానీ పునరావృతం అయితే, ఈ ఒకప్పుడు ఆయన 1,00,000 కోట్లు తిన్నాడంటే ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆయన అనుకున్నది నేను ఎంత తిన్నా, ఎన్నిసార్లు జైలుకు వచ్చినా ప్రజలు నన్ను నమ్మారు కాబట్టి నీ ఏం చేసినా నమ్ముతారని ఈ 5 సంవత్సరాలు ప్రజలు పిప్పి చేస్తూ 5 సంవత్సరాల నుంచి భయప్రాంతాలు క్రియేట్ చేస్తూ నిజంగా మీరు అందరూ కూడా గుడ్డగా చేసుకోండి. ఈ 5 సంవత్సరానికి మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామా? ఒక్కసారి మన రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కున్న మనం, మాట్లాడే హక్కున్న మనం నిజంగా మాట్లాడగలుగుతున్నామా? స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామా? ఎక్కడ మాట్లాడితే ఎప్పుడు వచ్చి పోలీసులు ఎత్తుకుపోతారో, దొంగ చేతులు కడతారో, ఎక్కువగా మాట్లాడితే మన రోడ్డు పక్కన ఆస్తులు ఎప్పుడు మ్యూటేషన్ లో ఎంఆర్ఓ చేత అడంగులు డిజిటల్ సిగ్నేచర్ తీసేసి ఇబ్బంది పెడతారో, లేదా అడంగులు మారుస్తారో, పక్కిన పేరు మీద మారుస్తారని పెన్షన్ బాధ్యని అన్ని రకాలుగా ప్రజలు భయప్రాంతం చేస్తే నిజంగా ఇది అవసరమా మనందరి జీవితాలకి?
మన ఇంట్లో మన తిండి తింటున్నాం, మన ఖర్చులు కడుతున్నాం, మన కుటుంబాన్ని పోషించుకుంటే అన్ని మనం పూర్తి చేసుకుంటే ఈ రోజు వాళ్ళు మన మీద పెత్తనం చేస్తూ మనల్ని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసేటువంటి ప్రభుత్వాలు అవసరమా? దయించి ఆలోచించండి. ఇదే చంద్రబాబు నాయుడు టైంలో 2014 నుంచి 2019 టైంలో ఎక్కడైనా ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఏదైనా సంఘటన జరిగినట్టు కానీ, ప్రజలకు స్వేచ్ఛకు భంగం వాటినట్టు కానీ ఉందాన్ని దయించి మీరు ఆలోచించండి. ఇది తెలియకుండానే మనకు చాప కింద నీరులాగా తెలియకుండానే మన మనసుల్లో ఒక భయాన్ని తీసుకొచ్చారు. ఈ టైంలో కానీ ఏమాత్రం అలసత్వం జరిగి జగన్మోహన్ రెడ్డి మళ్ళా అంటూ వస్తే నన్ను ప్రజలు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దుర్మార్గాలు చేసినా, ఎంత రౌడిజం చేసినా ప్రజలు హర్షిస్తున్నారు. ఉన్న రోజున మీ అందరూ కూడా చెప్తున్నా, ఇక కళ్యాణ మండపాలు కానించి మీ పంచాయతీకి ట్యాక్స్ కడితే నాకు కూడా ట్యాక్స్ పంపించు. పెళ్లి చేసుకుంటుంటే ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద కుర్చీలు వేసుకుంటే మాకు కూడా కప్పం కట్టండి అనే పరిస్థితికి ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వస్తుంది. అందుకని మనందరూ కూడా ఈ 25 రోజుల పాటు తెలుగుదేశాన్ని గెలిపించుకోవడం కొరకు నిరంతరం కూడా కృషి చేస్తూ ఈ రోజు కూడా మనకు అన్ని పథకాలు అందించేటువంటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు మీరందరూ కూడా కృషి చేస్తూ మంచి మెజార్టీతో మోపూరు గ్రామం నుంచి మాకు తెలుగుదేశం తరఫున పోటీ చేసి నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరు కూడా మాకు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా నేను అల్లూరు పేటకు సంబంధించినటువంటి మేధా కృష్ణారెడ్డి గారి మేనగోడను చేసుకున్నటువంటి వ్యక్తినే అల్లూరు సత్రంలో మా మామగారు ఉండేది, నేను అల్లుడినే. మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న అల్లూరు మండల వాస్తవమే. అందరం కూడా అల్లూరు మండలానికి సంబంధించినటువంటి సంబంధాలు ఉండేటువంటి వ్యక్తులమే. ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ మన విజయసాయి రెడ్డి గారిని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి దయించి 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. ఈ ఒక్కసారి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పథకాలు అన్ని కూడా ప్రతి పేద పొడుగు బలహీన వర్గాల కోసం తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆయన్ని ఆశీర్వదించమని ఈ సందర్భంగా మోపూరు వాస్తవులందరినీ కూడా పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే ఒక అవకాశాన్ని నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏమని మేమిద్దరం కూడా అన్న స్థాయి చాలా పెద్దది, నా స్థాయి చాలా చిన్నదైనప్పుడు కూడా ఉన్న దాంట్లో సర్దుకుంటూ కూడా మా జోబుల నుంచి ఖర్చులు పెట్టి సేవ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుంటే వాళ్ళిద్దరూ ప్రజల ఆస్తులు దోచుకుని నిరంతరం రౌడీజం చేస్తూ ప్రజల ఆస్తులతో జోబులు నింపుకుని ఇద్దరు అటువైపున పోటీ చేశారు. నిరంతరం సేవ చేసే ఇద్దరం కూడా ఇటువైపు పోటీ చేశాం. ఈ ఒక్కదాన్ని అర్థం చేసుకుని సేవ చేసే భాగ్యాన్ని మా ఇద్దరు కూడా ఇస్తే తప్పకుండా రవిచంద్ర నాయకత్వంలో, రవిచంద్ర అడుగుజాడల్లో రవిచంద్రను దగ్గర పెట్టుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో మేము కూడా ముందుండి తప్పకుండా అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేసేటట్లు నిరంతరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ నాకు తెలుగుదేశం సైకిల్ గుర్తుకుని ఓట్లేసి మంచి మెజార్టీని కల్పించమని, అదేవిధంగా నిరంజనన్న శంకరన్న ఇద్దరు కలిసి ఈ గ్రామంలో నాకు మంచి మెజార్టీని ఇస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు. కావలి నియోజకవర్గం నుండి మన కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ మీద కంటెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు సీటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఒకసారి ఖచ్చితంగా ఈసారి మీరు ఛాన్స్ ఇచ్చి చూడండి, గెలిపించి చూడండి. మీకు ఏ విషయాల్లో అయినా ఇద్దరు కలిసి మీకు అన్ని విధాలా సహాయం చేస్తారు. ఏ ఇబ్బంది లేకుండా చూస్తాము. ఈ రోడ్లు అయితేనేమి, ఇక్కడ ఉండే పరిస్థితి చూస్తే అన్ని అధ్వానంగా ఉన్నాయి. నేను చెప్పేది అందుకనే మీరు ఒకసారి అవకాశం ఏంటి. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్, కావలి.